వెల్కమ్ టు ఎంఎస్టి బ్లాక్ చైన్ డిజిటల్ ఎకానమీ. ఫ్రెండ్స్, 2010లో ఎవరైనా మన దగ్గరకు వచ్చి రండి, బిట్ కాయిన్ అనే ఒక డిజిటల్ అసెట్ ఉంది, 500 రూపాయలు పెట్టండి అని చెప్పి ఉంటే ఈరోజు మన లైఫ్ ఎలా ఉండేది? కారు ఉండేదా? బంగ్లా ఉండేదా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేదా? కానీ మనం ఏం చేసాం? ఇవి ఫేక్, స్కామ్, మన వల్ల కాదు అని వదిలేసాం. ఇప్పుడు మరోసారి హిస్టరీ మన ముందు నిలబడింది. ఈసారి కాయిన్ కొనమని కాదు, ఆ కాయిన్ని తయారు చేసే సిస్టంలో ఓనర్ అవ్వమని ఛాన్స్ వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. 2010లో బిట్ కాయిన్ గురించి తెలిసి కూడా చాలామంది ఇగ్నోర్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి టెక్నాలజీ అర్థం కాలేదు. కానీ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఒక కాయిన్ గురించి కాదు, ఒక బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. సింపుల్గా చెప్పాలంటే యూపీఐ ఎలా బ్యాంక్ సర్వర్స్ మీద రన్ అవుతుందో అలాగే ఫ్యూచర్ డిజిటల్ ఎకానమీ మొత్తం బ్లాక్ చైన్ సర్వర్స్ మీద రన్ అవుతుంది. మనం ఆ సిస్టంలో యూజర్ కాదు, ఓనర్ అయ్యే అవకాశం గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది సాధారణ ఆపర్చునిటీ కాదు, ఇది వచ్చే 5 సంవత్సరాల్లో మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని రీడిఫైన్ చేసే అవకాశం. మనలో చాలామంది బిట్ కాయిన్ గురించి 2010లో విన్నాం, కానీ యాక్షన్ తీసుకోలేదు. ఇథేరియం వచ్చింది, మిస్ అయ్యాం. బిఎన్బి వచ్చింది, మిస్ అయ్యాం. సొలానా వచ్చింది, మిస్ అయ్యాం. కానీ ఒక ప్రశ్న, హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కూడా మిస్ అవుతామా, లేక హిస్టరీ క్రియేట్ చేస్తామా? ఈరోజు నేను చూపించబోయేది ఒక కాయిన్ కాదు, ఒక టోకెన్ కాదు, 2030 డిజిటల్ ఎకానమీని రన్ చేయబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఓనర్షిప్ తీసుకునే అవకాశం. వెల్కమ్ టు ఎంఎస్టి బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద వెల్త్ క్రియేషన్ ఇంజిన్ ఆఫ్ 2030. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచంలో వెల్త్ ఎవరు క్రియేట్ చేస్తారు? షాప్లో ప్రోడక్ట్ కొనేవాళ్ళు కాదు, షాప్ ఓనర్. ఉబర్లో రైడ్ బుక్ చేసేవాళ్ళు కాదు, ఉబర్ కంపెనీ ఓనర్. అమెజాన్లో ఆర్డర్ చేసేవాళ్ళు కాదు, అమెజాన్ షేర్ హోల్డర్స్. పెట్రోల్ వేసుకునే వాళ్ళు కాదు, పెట్రోల్ బంక్ ఓనర్స్. మూవీ చూసేవాళ్ళు కాదు, థియేటర్ ఓనర్. అదేవిధంగా క్రిప్టో కాయిన్ కొనేవాళ్ళు ఫ్యూచర్లో ప్రాఫిట్ చూడొచ్చు, కానీ బ్లాక్ చైన్ సిస్టంలో ఓనర్షిప్ తీసుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేస్తారు. మనం కస్టమర్గా ఉండాలా, లేక ఓనర్గా మారాలా? 2030 నాటికి బ్యాంకింగ్, పేమెంట్స్, ప్రాపర్టీ రికార్డ్స్, డిజిటల్ ఐడెంటిటీ అన్నీ బ్లాక్ చైన్ మీదకి షిఫ్ట్ అవుతాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనం యూజర్గా ఉండాలా, లేక ఓనర్గా మారాలా? ఫ్రెండ్స్, ప్రపంచంలో వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. గోల్డ్ రైజ్ అయ్యే ముందు కొన్న వాళ్ళు వెల్తీ అయ్యారు. రియల్ ఎస్టేట్ బూమ్ రాకముందు ల్యాండ్ తీసుకున్న వాళ్ళు వెల్తీ అయ్యారు. ఇంటర్నెట్ ఎర్లీ స్టేజ్లో అమెజాన్, గూగుల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వెల్తీ అయ్యారు. ఇప్పుడు ప్రపంచం వెబ్3, బ్లాక్ చైన్, డీసెంట్రలైజ్డ్ వైపు మూవ్ అవుతుంది. కానీ నేను మీకు టోకెన్ కొనమనో లేదా ఎన్ఎఫ్టి కొనమనో చెప్పడం లేదు. అసెట్ కొనొద్దు, అసెట్ని ప్రొడ్యూస్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొంతం చేసుకోండి. ఇది గేమ్ చేంజర్ మైండ్ సెట్. చాలామంది క్రిప్టో అంటే కాయిన్ కొనడం అనుకుంటారు, కానీ కాయిన్ అనేది రిజల్ట్ మాత్రమే. బిహైండ్ ద సీన్స్ ఏముంటుంది? సర్వర్స్ ఉంటాయి, వ్యాలిడేటర్స్ ఉంటారు, నోడ్స్ ఉంటాయి, నెట్వర్క్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసే మెషిన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, బిట్ కాయిన్లో మైనర్స్ ఉంటారు, ఇథేరియంలో వ్యాలిడేటర్స్ ఉంటారు, సొలానాలో వ్యాలిడేటర్స్ ఉంటారు, బిఎన్బిలో వ్యాలిడేటర్స్ ఉంటారు, అలాగే ఎంఎస్టిలో నోడ్స్ అండ్ వ్యాలిడేటర్స్ ఉన్నాయి. ఈ నోడ్స్ నెట్వర్క్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తాయి. ఆ పని చేసినందుకు బ్లాక్ చైన్ రివార్డ్స్ ఇస్తుంది. మనం ఫ్రాక్షన్ తీసుకుంటే ఆ నోడ్లో ఓనర్షిప్ తీసుకున్నట్టే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బిట్ కాయిన్ కొనేవాళ్ళు ఒక అసెట్ హోల్డర్, కానీ బిట్ కాయిన్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్ చేసేవాళ్ళు ఈకో సిస్టమ్ ఓనర్. అలాగే ఎంఎస్టి కాయిన్ కొనేవాళ్ళు ఒక ట్రేడర్,
ఎంఎస్టి ఫ్రాక్షనల్ నోట్స్ కొనేవాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్. డిఫరెన్స్ అర్థమైందా? రిటైల్ బయ్యర్ వర్సెస్ వెల్త్ క్రియేటర్. సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తా. మీరు ఉబర్లో రైడ్ బుక్ చేస్తారు, డ్రైవర్ ఎర్న్ చేస్తాడు, కానీ బిగ్గెస్ట్ మనీ ఎవరు చేస్తున్నారు? ఎవరు ఎర్న్ చేస్తున్నారు? ఉబర్ కంపెనీ. అలాగే క్రిప్టో మార్కెట్లో చాలామంది కాయిన్స్ కొంటారు. ప్రైస్ పెరిగితే హ్యాపీ, పడిపోతే టెన్షన్. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్కి మార్కెట్ టెన్షన్ ఉండదు. ఎందుకంటే సిస్టమ్ పనిచేసినంత కాలం ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇది ట్రేడింగ్ కాదు, ఓనర్షిప్. కాయిన్ కొనడం అంటే కస్టమర్ అవ్వడం, ఫ్రాక్షన్ కొనడం అంటే సిస్టంలో ఓనర్షిప్ తీసుకోవడం. ఇప్పుడు ఎంఎస్టి ఫండమెంటల్స్ చూద్దాం. టోటల్ ఎంఎస్టి సప్లై 8.41 బిలియన్స్. జెన్సిస్ బ్లాక్ అక్టోబర్ 3, 2024న లాంచ్ అయింది. ఈ బ్లాక్ చైన్ ప్రతి 3 సెకండ్స్కి ఒక బ్లాక్ క్రియేట్ చేస్తుంది. అంటే ప్రతి 3 సెకండ్స్కి నెట్వర్క్ ఒక ట్రాన్సాక్షన్ బ్యాచ్ వెరిఫై చేస్తుంది అన్నమాట. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయినప్పుడు సిస్టమ్ రివార్డ్ రిలీజ్ చేస్తుంది. రివార్డ్ ఎంత? 200 ఎంఎస్టి. అంటే బ్లాక్ చైన్ కంటిన్యూస్లీ వెల్త్ జనరేట్ చేస్తుంది. గోల్డ్ మైన్లో గోల్డ్ వస్తున్నట్టు ఇక్కడ డిజిటల్ అసెట్ ప్రొడ్యూస్ అవుతుంది. రోజంతా ఆగదు, 24 గంటలు 365 రోజులు పనిచేస్తూనే ఉంటుంది. అంటే సిస్టమ్ కంటిన్యూస్లీ డిజిటల్ అసెట్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రొడక్షన్ సిస్టంలో షేర్ తీసుకుంటారా లేక బయట నిలబడి చూస్తారా? ఇక్కడ మొత్తం 21 నోడ్స్ మాత్రమే ఉంటాయి. టెక్నికల్గా నోడ్ అంటే ఏంటి? ఇంటర్నెట్లో వెబ్సైట్ రన్ అవ్వడానికి హోస్టింగ్ సర్వర్ అవసరం. అలాగే బ్లాక్ చైన్ రన్ అవ్వడానికి వ్యాలిడేటర్ నోడ్స్ అవసరం. ఆ నోడ్స్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తాయి, సెక్యూరిటీ మెయింటైన్ చేస్తాయి, కన్సెన్సస్ మెయింటైన్ చేస్తాయి. ఇక్కడ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 21 నోడ్స్కి మాత్రమే లిమిటెడ్. అంటే ఫ్యూచర్లో నెట్వర్క్ ఎంత పెద్దదైనా ఈ ఓనర్షిప్ స్లాట్స్ పెరగవు. సేమ్ బిట్కాయిన్ సప్లై 21 మిలియన్ ఫిక్స్డ్ ఉన్నట్టు. ఇక్కడ బిగ్గెస్ట్ షాక్ ఇదే. టోటల్ నోట్స్ 21 మాత్రమే. అందులో కంపెనీ దగ్గర 3 మాత్రమే ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అండ్ ప్రోటోకాల్ అప్గ్రేడ్స్ అండ్ సెక్యూరిటీ కోసం ఆపరేట్ చేయబడతాయి. మిగతా 18 నోట్స్ కమ్యూనిటీ కోసం. ఈ ప్రతి నోడ్లోను కూడా 70,000 యూనిట్స్ లేదా ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదులో 21 ఫ్లాట్స్ మాత్రమే సేల్కి వస్తే డిమాండ్ ఎలా ఉంటుంది? అందరూ కొట్టుకుంటారు. ఎందుకంటే లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ కూడా సేమ్, అన్లిమిటెడ్ కాదు, ఎప్పటికీ 21 మాత్రమే ఉంటాయి. అంటే ఫ్యూచర్లో సప్లై పెరగదు, కానీ డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది మీకు తెలుసు? స్కై రాకెట్. స్కేర్సిటీ క్రియేట్స్ వెల్త్, లిమిటెడ్ సప్లై ఆల్వేస్ విన్స్. ఇది ప్రస్తుతం ఉన్న స్టేజ్ ఐడియా స్టేజ్ కాదు. ఆల్రెడీ 10 నోట్స్ యాక్టివ్ అయిపోయాయి 21లో. 74,300కు పైగా వ్యాలిడేటర్స్ నెట్వర్క్లో యాక్టివ్ అయిపోయారు, అంటే పనిచేస్తున్నారు. 3,70,500 ఫ్రాక్షన్స్ ఆల్రెడీ కొనుక్కున్నారు ఈ 74,300 మందే. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ రెస్పాన్స్ ఇస్తుంది. చాలామంది సైలెంట్గా ఓనర్షిప్ తీసుకుంటున్నారు. మనం ఇంకా అనలైజ్ చేస్తున్నాం. హిస్టరీలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆపర్చునిటీని లేట్గా అండర్స్టాండ్ చేసుకోవడం. 74,000 వ్యాలిడేటర్స్ అంటే ఏంటి? చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్గా బ్లాక్ చైన్లో ప్రతి ట్రాన్సాక్షన్ వెరిఫై కావాలి. ఈ ట్రాన్సాక్షన్ జెన్యూనా, వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉందా, డబుల్ స్పెండింగ్ జరుగుతుందా, ఇది చెక్ చేసే పార్టిసిపెంట్స్ని వ్యాలిడేటర్స్ అంటారు. ఎక్కువ వ్యాలిడేటర్స్ అంటే నెట్వర్క్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నట్లు. నెట్వర్క్ స్ట్రాంగ్ అంటే ట్రస్ట్ స్ట్రాంగ్. ట్రస్ట్ స్ట్రాంగ్ అంటే అడాప్షన్ ఫాస్ట్. ఇది ఫ్యూచర్ ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్, ఆల్రెడీ ట్రాక్షన్ మొదలైంది. క్వశ్చన్ ఏంటంటే, ఎర్లీ మూవర్స్లో ఉంటారా, చివరిగా విచారించే గ్రూప్లో ఉంటారా? ఇప్పుడు కొన్ని మ్యాథ్స్ చూద్దాం. ప్రతి 3 సెకండ్లకి ఒక బ్లాక్
క్రియేట్ అవుతుంది. అంటే రోజుకి 28,800 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. అంటే ప్రతి బ్లాక్కి రివార్డు 200 ఎంఎస్టీ, అంటే 28,000 ఇంటూ 200, అంటే ఒక రోజుకి రిలీజ్ అయ్యే రివార్డు 57,60,000 ఎంఎస్టీ ప్రస్తుతం. ఒక ఫ్రాక్షన్కి ఎస్టిమేటెడ్ ఈల్డ్ 8.23 ఎంఎస్టీ ఇప్పుడు, ఎందుకంటే 10 నోడ్స్ యాక్టివేట్ అయ్యాయి కాబట్టి. అంటే ఈ 57,60,000 కాయిన్సే 10 ఇంటూ 70,000 ఫ్రాక్షన్స్ కదా, అంటే 7 lakh ఫ్రాక్షన్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కరికి 8.23 వస్తాయి, అంటే ఒక్కొక్క ఫ్రాక్షన్కి. రోజుకి లక్షల్లో డిజిటల్ అసెట్ జనరేట్ అవుతుంది. మీరు ఫ్రాక్షన్ తీసుకుంటే ఆ ప్రొడక్షన్లో మీ షేర్ వస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్ళకపోయినా వస్తుంది, నిద్రపోయినా వస్తుంది, ట్రావెల్ చేసినా వస్తుంది, మొబైల్ ఆఫ్లో ఉన్నా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెషిన్ పనిచేస్తుంది మీకోసం. మెషిన్ పనిచేస్తుంది మీకోసం కాదు, సిస్టమ్ కోసం. కానీ మీరు ఓనర్ అయితే షేర్ వస్తుంది. శాలరీ కోసం టైం ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ 24/7. క్రిప్టో హిస్టరీలో బిగ్గెస్ట్ వెల్త్ క్రియేషన్ ఫ్యాక్టర్ ఏంటి? బిట్కాయిన్ హ్యాల్వింగ్. హ్యాల్వింగ్ అంటే రివార్డ్ రిడక్షన్ మెకానిజం. బిట్కాయిన్లో మొదట మైనర్స్కి 50 బీటీసీ ఇచ్చేవారు ప్రతి బ్లాక్ యాడ్ చేయగానే. తర్వాత 25 బీటీసీ అయింది హ్యాల్వింగ్ తర్వాత. ఆ తర్వాత 12.5 అయింది. ఆ తర్వాత 6.25 అయింది. ఇప్పుడు చాలా తక్కువ. అందుకే బిట్కాయిన్ ప్రైస్ పెరిగింది. ఎందుకంటే న్యూ సప్లై రెడ్యూస్ అయింది. ఎంఎస్టీలో కూడా సేమ్ లాజిక్. ఇప్పుడు 200 ఎంఎస్టీ పెర్ బ్లాక్. 2024లో ఫస్ట్ 2026లో ఫస్ట్ హ్యాల్వింగ్ జరగబోతుంది బై అక్టోబర్ టు నవంబర్ మధ్యలో. అప్పుడు ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న 200 ఎంఎస్టీసీ 100 అయిపోతాయి. ఆ తర్వాత 50 అవుతాయి నెక్స్ట్ హ్యాల్వింగ్కి. ఆ నెక్స్ట్ హ్యాల్వింగ్కి 25, తర్వాత 12.5, 6.25, 0.78, లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ 9th హ్యాల్వింగ్ జరిగాక ఒక బ్లాక్ జనరేషన్కి 0.39 ఎంఎస్టీ మాత్రమే రివార్డ్ కింద వస్తాయండి. ఇలా సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది, వాల్యూ న్యాచురల్లీ ఎక్స్ప్లోడ్ అవుతుంది. అంటే ఫ్యూచర్లో సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలు చేసినా రివార్డ్ సగమే వస్తాయి. అందుకే ఎర్లీ ఎంట్రీ పవర్ఫుల్. ప్రస్తుతం ఒక ఫ్రాక్షన్ ప్రైస్ 5,625 రూపాయలు ఉంది. ఇప్పుడు ఒక డేంజరస్ పాయింట్ చెప్తా. కరెంట్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు. ప్రతి సేల్ అయిన వెంటనే 0.018 పైసా పెరుగుతుంది. ఒక్క సేల్ ప్రైస్ పెరుగుతుంది, మరో సేల్ మళ్ళీ పెరుగుతుంది. అంటే మీరు ఒక నెల వెయిట్ చేస్తే ఈ రోజు కన్నా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అంటే మీరు వెయిట్ చేస్తే ప్రైస్ తగ్గదు, రోజు రోజుకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇది స్టాక్ మార్కెట్ కాదు. డిప్ కోసం వెయిట్ చేయలేరు. ఇక్కడ డిలే అంటే డైరెక్ట్ ప్రైస్ లాస్ మరియు ఎర్లీ రివార్డ్స్ లాస్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఆపర్చునిటీ గురించి మాట్లాడాం. కానీ ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఎప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. సరే, ఎర్నింగ్ బాగుంది కానీ సిస్టమ్ స్ట్రాంగా? ఎందుకంటే ఒక బిల్డింగ్ బయట నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపించినా ఫౌండేషన్ వీక్ అయితే ఒకరోజు కొలాప్స్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఎంఎస్టి ఫౌండేషన్ గురించి మాట్లాడుకుందాం. రోజుకి వేల లక్షల ట్రాన్సాక్షన్స్ నెట్వర్క్ మీద రన్ అవుతాయి. అలాంటి సిస్టంలో చిన్న కోడింగ్ మిస్టేక్ ఉన్నా హ్యాకర్స్ అటాక్ చేయగలరు. ఫండ్స్ రిస్క్లో పడవచ్చు. అందుకే ప్రపంచంలో జెన్యూన్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయి? ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఆడిట్ చేయిస్తాయి. ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కోడ్ మొత్తం టెస్ట్ చేస్తారు. వీక్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉన్నాయా, హ్యాక్ చేసే ఛాన్స్ ఉందా, అన్నీ వెరిఫై చేస్తారు. ఇక్కడ ఎంఎస్టి కూడా అదే చేసింది. ప్రొఫెషనల్ ఆడిట్ కంపెనీస్ సిస్టమ్ని డీప్గా వెరిఫై చేశాయి. సెక్యూర్, క్యాన్ ఆడిట్స్, స్క్విల్ ఆడిట్స్, ఇలా ఇవన్నీ కూడా వెరిఫై చేశాయి. అంటే ఇది షార్ట్ కట్ ప్రాజెక్ట్ కాదు, స్ట్రాంగ్ టెక్నాలజీ మీద నిర్మించబడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు రెండో విషయం, హార్డ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సింపుల్గా అర్థం చేసుకోండి. మన ఫోన్లో ఇంపార్టెంట్ డేటా ఉంటే పాస్వర్డ్ పెడతాం.
బ్యాంక్లో మనీ సేఫ్గా ఉండడానికి వాల్ట్ ఉంటుంది, లాకర్. అలాగే బ్లాక్ చైన్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాక్సిమం సెక్యూర్గా ఉండాలి, సర్వర్స్ స్టెబుల్గా ఉండాలి, డౌన్ టైం ఉండకూడదు, అప్ టైం 99.9% కన్నా ఎక్కువ ఉండాలి, ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్గా ప్రాసెస్ అవ్వాలి, సెక్యూరిటీ ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఉండాలి. ఎంఎస్టి ఎగ్జాక్ట్లీ అదే బిల్డ్ చేస్తుంది. ఇన్స్టిట్యూషనల్ గ్రేడ్ రిలయబిలిటీ అంటే పెద్ద కంపెనీస్ కూడా డిపెండ్ అవ్వగల సిస్టమ్. ఇది బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్ కాదు, ఫ్యూచర్లో పెద్ద స్కేల్ హ్యాండిల్ చేయడానికి బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్స్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, గూగుల్తో పార్ట్నర్షిప్ ఎవరికైనా వస్తుందా? అమెజాన్తో కొలాబరేషన్ ఎవరికైనా వస్తుందా? లేదు. ఎందుకంటే పెద్ద సంస్థలు ఎప్పుడు టెక్నాలజీ వెరిఫై చేసిన తర్వాతే కనెక్ట్ అవుతాయి. అదేవిధంగా ఎంఎస్టి ఈకోసిస్టమ్ కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తుంది. బిగ్ ఇన్స్టిట్యూషన్స్ కనెక్ట్ అవుతున్నాయి, ఎంఓయూలు సైన్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ పొటెన్షియల్ చూస్తున్నారు. మనం చాలాసార్లు ఒక మిస్టేక్ చేస్తాం, బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ తీసుకున్నాక మనం ఎంటర్ అవుతాం, అప్పటికే ఆపర్చునిటీ కాస్ట్లీ అయిపోతుంది. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన స్టేజ్లోనే పొజిషన్ తీసుకుంటారు. సో రిమెంబర్ వన్ థింగ్, ఈరోజు మనం ఒక కాయిన్ గురించి మాట్లాడడం లేదు, ఒక సెక్యూర్ ఆడిటెడ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాం. టెక్నాలజీ స్ట్రాంగ్, సెక్యూరిటీ స్ట్రాంగ్, పార్ట్నర్షిప్ స్ట్రాంగ్, ఫ్యూచర్ విజన్ స్ట్రాంగ్. ఇలాంటి ప్రాజెక్ట్స్ లైఫ్లో చాలా రేర్గా వస్తాయి. క్వశ్చన్ ఒక్కటే, ప్రపంచం ట్రస్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు మనం ఎర్లీగా ఎంటర్ అవుతామా, లేక సక్సెస్ అయ్యాక రిగ్రెట్ చేస్తామా? వెల్త్ ఈజ్ క్రియేటెడ్ వెన్ యూ మూవ్ బిఫోర్ ద క్రౌడ్ అండర్స్టాండ్స్ ద వాల్యూ. ఒక చిన్న ప్రశ్న, ఏదైనా ప్రాజెక్ట్ జెన్యూన్ అయితే ఫస్ట్ సైన్ ఏంటి? ప్రపంచం దాన్ని నోటీస్ చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే టెక్నాలజీ పవర్ఫుల్ అయితే రికగ్నిషన్ ఆటోమేటికల్లీ వస్తుంది. ఇప్పుడు ఎంఎస్టి అదే స్టేజ్లో ఉంది. చూడండి, బాలీలో జరిగిన కాయిన్ ఫెస్ట్ ఏసియా 2025 ఇది చిన్న ఈవెంట్ కాదు ఫ్రెండ్స్. ఏషియాలో బ్లాక్ చైన్, వెబ్3, క్రిప్టో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద కంపెనీస్, ఇన్వెస్టర్స్, డెవలపర్స్ గ్యాదర్ అయ్యే ప్లాట్ఫామ్. అక్కడ ఎంఎస్టి ప్రెజెన్స్ చూపించింది. థింక్ అబౌట్ దట్. ప్రపంచానికి తమ టెక్నాలజీని షోకేస్ చేసే స్టేజ్కి వచ్చింది. తర్వాత రీసెంట్లీనే వియత్నాంలో జరిగిన దావాస్ సమిట్ 2026, ఇక్కడ కూడా ఎంఎస్టి ఈకోసిస్టమ్ గ్లోబల్ లెవెల్లో రిప్రజెంట్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? ఎందుకంటే సీరియస్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఇంటర్నేషనల్ టెక్నాలజీ సమిట్స్కి వెళ్తాయి, ర్యాండమ్ ప్రాజెక్ట్స్కి అక్కడ ప్లేస్ ఉండదు. మరి ఇండియాలో కూడా చూడండి, స్మార్ట్ టెక్ ఏషియా 2026 ముంబైలో టెక్నాలజీ లీడర్స్, ఇన్నోవేటర్స్, ఎంటర్ప్రైజ్ కంపెనీస్ ముందు ఎంఎస్టి తన ప్రెజెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఈకోసిస్టమ్ లోకల్ నుంచి గ్లోబల్ స్టేజ్కి మూవ్ అవుతుంది. ఒక విషయం హిస్టరీలో రిపీటెడ్గా జరిగింది. బిట్కాయిన్ గురించి ప్రపంచం మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు ప్రైస్ ఆల్రెడీ మూవ్ అవ్వడం మొదలైంది. ఇథేరియం గ్లోబల్ కాన్ఫరెన్స్లో కనిపించడం మొదలయ్యాక అడాప్షన్ ఎక్స్ప్లోడ్ అయింది. సొలానా పెద్ద ఈవెంట్స్లో రికగ్నిషన్ తెచ్చుకున్నాక ఇన్వెస్టర్స్ వరద వచ్చింది. అదే ప్యాటర్న్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మనం బయట నుంచి చూసాం, ఈసారి ఎర్లీ స్టేజ్లో ఆపర్చునిటీ మన ముందుంది. చాలామంది ఏం చేస్తారు, టీవీలో న్యూస్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు, యూట్యూబ్లో హైప్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు, ప్రైస్ 100 టైమ్స్ పెరిగిన తర్వాత ఎంట్రీ తీసుకుంటారు. అప్పుడు వెల్త్ క్రియేట్ కాదు, లేట్ పార్టిసిపేషన్ మాత్రమే జరుగుతుంది. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ప్రపంచం నోటీస్ చేయడం మొదలుపెట్టిన స్టేజ్లోనే పొజిషన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, రికగ్నిషన్ స్టార్ట్ అయిందంటే గ్రోత్ సైకిల్ ఆల్రెడీ బిగిన్ అయింది. సో రిమెంబర్ దిస్, ఎంఎస్టి ఒక లోకల్ కాన్సెప్ట్ కాదు, ఇది స్లోలీ గ్లోబల్ బ్లాక్ చైన్ ఈకోసిస్టంలో తన ప్లేస్ బిల్డ్ చేసుకుంటుంది. ప్రపంచం ఇంకా పూర్తిగా గుర్తించలేదు, కానీ రికగ్నైజ్ చేయడం మొదలుపెట్టింది. అదే ఎర్లీ ఆపర్చునిటీ సైన్. నెక్స్ట్ మన అప్కమింగ్ ప్రోడక్ట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాం, సెక్యూరిటీ గురించి మాట్లాడాం, అలాగే గ్లోబల్ రికగ్నిషన్ కూడా చూసాం.
కానీ ఇప్పుడు నేను చూపించబోయేది చాలా డేంజరస్ స్లైడ్. ఎందుకంటే ఇక్కడే ఫ్యూచర్ వాల్యూ క్రియేట్ అవుతుంది. ఒక్క క్వెషన్ అడుగుతా. బిట్‌కాయిన్ ఎందుకు వాల్యుబుల్ అయింది? కేవలం కాయిన్ కాబట్టనా? లేదు. పీపుల్ ఉపయోగించారు. ఇథేరియం ఎందుకు పవర్‌ఫుల్ అయింది? దాని మీద వేల అప్లికేషన్స్ బిల్డ్ అయ్యాయి. అంటే ఒక బ్లాక్ చైన్ సక్సెస్ అవ్వాలంటే యూసేజ్ ఉండాలి. యుటిలిటీ ఉండాలి. ఇప్పుడు ఎంఎస్‌టి అదే డైరెక్షన్‌లో వెళ్తుంది. మొదటగా చూడండి. కార్బన్ క్రెడిట్స్ మార్కెట్. ఇది ఫ్యూచర్ ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీ అని ప్రపంచం చెబుతుంది. సింపుల్‌గా చెప్తే ప్రపంచం పొల్యూషన్ తగ్గించే కంపెనీస్‌కి రివార్డ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ కార్బన్ క్రెడిట్ సిస్టమ్ ఫ్యూచర్‌లో బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. ఎంఎస్‌టి ఆ మార్కెట్‌లో పొజిషన్ తీసుకుంటుంది. ఇమాజిన్ ఇది స్కేల్ అయితే ఎన్ని ట్రాన్సాక్షన్స్ వస్తాయి. రెండోది డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ అండ్ సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్. చాలామందికి సింపుల్‌గా చెప్తా. మీరు గోల్డ్ కొనాలంటే జ్యువెల్లరీ షాప్‌కెళ్తారు. షేర్స్ కొనాలంటే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కెళ్తారు. అలాగే క్రిప్టోలో కాయిన్స్ ఎక్స్‌చేంజ్ చేయడానికి ప్లాట్‌ఫార్మ్స్ అవసరం. దాన్నే ఎక్స్‌చేంజ్ అంటారు. డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ లేదా డెక్స్ అంటే మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ ఎక్స్‌చేంజ్. సీఈఎక్స్ లేదా సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ అంటే కంపెనీ కంట్రోల్డ్ ఎక్స్‌చేంజ్. ఎంతమంది యూజర్స్ ఎక్స్‌చేంజ్ యూజ్ చేస్తే అన్ని ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. అంత నెట్వర్క్ యూసేజ్ పెరుగుతుంది. మూడోది ఓటీసీ మార్కెట్. మనం చాలా తొందరలో ఓటీసీ మార్కెట్ మన బ్లాక్ చైన్‌లో స్టార్ట్ కాబోతుంది. ఇది పెద్ద ఇన్వెస్టర్స్ కోసం. నార్మల్ పీపుల్ చిన్న అమౌంట్స్ బై చేస్తారు. కానీ వేల్స్, ఇన్‌స్టిట్యూషన్స్ పెద్ద క్యాపిటల్ పెట్టేవాళ్ళు డైరెక్ట్ బల్క్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. దీనినే ఓటీసీ ఓవర్ ది కౌంటర్ అంటారు. సింపుల్‌గా రిటైల్ కస్టమర్ కిరాణా షాప్‌లో కొనుగోలు చేస్తాడు. బిగ్ డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్ గోడౌన్ నుంచి బల్క్‌గా కొనుగోలు చేస్తాడు. ఓటీసీ ఎగ్జాక్ట్‌లీ అదే కాన్సెప్ట్. మనకి ఈ ఫస్ట్ హాల్వింగ్‌కి బిఫోర్ ఓటీసీ మార్కెట్ ముందొస్తుంది. దాని తర్వాత డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ వస్తుంది. ఆ తర్వాత మొత్తం అన్నీ నోట్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఈ ఓటీసీ మార్కెట్ రావడం వల్ల మనకి లాభం ఏంటంటే, ఇప్పుడు ఎవరి దగ్గర అయితే కాయిన్స్ ఉన్నాయో మనకి తెలీవు. కొంతమంది ఇంటర్నల్‌గా పీ బై అండ్ సేల్ చేసుకుంటున్నారు. రైట్? కానీ ఈ ఓటీసీ మార్కెట్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర కాయిన్స్ ఉన్నా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ క్రియేట్ చేయొచ్చు. నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి. నేను ఈ ప్రైస్‌కి అమ్ముతా. అలాగే కొనుక్కునే వాళ్ళు కూడా ఆర్డర్స్ క్రియేట్ చేయొచ్చు. నాకు ఇంత క్వాంటిటీ అవసరం ఉంది. నేను ఈ ప్రైస్‌కైతే కొంటా. ఈ 2 ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎవరికి ఏ డీల్ ఓకే అయితే ఆళ్ళు అది క్లోజ్ చేసుకోవచ్చు. ఇది అతి త్వరలో మేబీ ఈ మంత్‌లోనో లేకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్‌లోనో ఇది మన దీంట్లో స్టార్ట్ కాబోతుంది. ఇది ఒక పెద్ద యుటిలిటీ. ఇప్పుడు ఇది ఓటీసీ స్టార్ట్ అయిన తర్వాత జరిగేదేంటంటే, ఈ కాయిన్స్ అన్నీ కూడా వేల్స్ లేదా ఎవరికైతే అవసరమో, ఎవరైతే వేల్ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారో, లేదా ఇన్‌స్టిట్యూషన్స్ వీళ్ళందరూ బై చేసేస్తారు. అమ్మడానికి మన దగ్గర ఉండాలి కానీ కొనేవాళ్ళు ఒప్పల మంది ఉంటారు. సో ఫ్రెండ్స్, కాయిన్స్ కొనేసామా, అమ్మేసామా కాదు. దాన్ని మనం ఎంత భద్రంగా ఒక లాంగ్ టైమ్ విజన్‌తో ఉంచుకున్నామనేదే ఇక్కడ అవసరం. మనం ఈ ఆపర్చునిటీ తీసుకున్నది ఈరోజు ఇన్వెస్ట్ చేసి రేపు ఎంతో కొంత సంపాదించి బయటికెళ్ళిపోవడానికి కాదు. మనది చాలా లాంగ్ టర్మ్ గోల్. ఇక్కడ మంచి వెల్త్ సిస్టమ్ క్రియేట్ అవ్వాలంటే కనీసం 3 ఇయర్స్ మనం మన దగ్గరున్న రివార్డ్స్‌ని హోల్డ్ చేసుకోగలగాలి. వీలైతే ఆ రివార్డ్స్‌తోనే ఇంకొన్ని రివార్డ్స్ ఎర్న్ చేయగలగాలి. అంతే తప్ప ఉన్నది అమ్మేసుకున్నామని కాదు. ఒక ఇంపార్టెంట్ లాజిక్ అర్థం చేసుకోండి. బ్లాక్ చైన్ వాల్యూ ఎలా పెరుగుతుంది? ఎక్కువ పీపుల్ యూజ్ చేస్తే, ఎక్కువ ప్రొడక్ట్స్ వస్తే, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగితే నెట్వర్క్ కంటిన్యూయస్‌లీ బిజీ అవుతుంది. నెట్వర్క్ బిజీ అయితే ఇకోసిస్టమ్ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఓనర్స్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఓనర్స్ ఎవరు? ఎవరైతే ఈరోజు ఫ్రాక్షన్స్ బై చేస్తున్నారో వాళ్ళు. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. కాయిన్ ప్రైస్ మాత్రమే చూస్తారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఈకోసిస్టమ్ చూస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ ప్రైస్ డిసైడ్ చేసేది హైప్ కాదు, యుటిలిటీ. ఇమాజిన్ ఈరోజు ఇంకా ప్రొడక్ట్స్ లాంచ్ ఫేజ్‌లో ఉన్నాయి. అంటే మనం బిగినింగ్‌లో ఉన్నాం. రేపు ప్రొడక్ట్స్ లైవ్ అయ్యాక మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అయితే ఈ రోజున్న ప్రైస్ సేమ్ ఉంటుందా? ఇంపాసిబుల్. రిమెంబర్ వన్ థింగ్ ఫ్రెండ్స్.
ఒక ప్రాజెక్ట్ దగ్గర ఎంత ఎక్కువ యూసేజ్ ఉంటుందో అంత ఎక్కువ ఫ్యూచర్ డిమాండ్ ఉంటుంది. డిమాండ్ పెరిగితే వాల్యూ ఆటోమేటికల్లీ పెరుగుతుంది. ఒక బ్లాక్ చైన్ పవర్ఫుల్ అవ్వాలంటే కాయిన్ ఉండడం సరిపోదు. దాని చుట్టూ కంప్లీట్ ఈకోసిస్టమ్ బిల్డ్ కావాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో పీపుల్ కాయిన్‌ని హోల్డ్ చేయడానికి కాదు, రోజు ఉపయోగించడానికి టెక్నాలజీని చూస్ చేస్తారు. ఇప్పుడు ఎంఎస్‌టి అదే చేస్తుంది. ఒక్కో ప్రోడక్ట్ చూద్దాం. మొదటిది బ్రిడ్జ్ కీ వాలెట్. బ్రిడ్జ్ కీ వాలెట్ సింపుల్‌గా చెప్పాలంటే మన బ్యాంక్ అకౌంట్‌లో మనీ స్టోర్ చేస్తాం కదా! అలాగే బ్లాక్ చైన్‌లో డిజిటల్ అసెట్స్ స్టోర్ చేయడానికి వాలెట్ అవసరం. కానీ ఇది ఆర్డినరీ వాలెట్ కాదు. ఫ్యూచర్‌లో పేమెంట్స్, ట్రాన్స్‌ఫర్స్, అసెట్ మేనేజ్‌మెంట్ అన్నీ ఒకే ప్లేస్‌లో చేయగలిగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇమాజిన్ చేయండి. లాక్స్ ఆఫ్ యూజర్స్ ఈ వాలెట్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే రోజుకి ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతాయి? అన్నీ ఎంఎస్‌టి ఈకోసిస్టమ్‌లోనే జరుగుతాయి. రెండోది యూఎస్‌డిసిఈ. ఇది యూఎస్‌డిసి స్టేబుల్ కాయిన్ యొక్క బ్రిడ్జ్డ్ కాయిన్. యూఎస్డిసి కాయిన్ బేస్డ్ ఈకోసిస్టమ్ ఇంటిగ్రేషన్. సింపుల్‌గా చెప్తా. క్రిప్టో మార్కెట్‌లో ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వొలటాలిటీ. ఈరోజు వాల్యూ పెరుగుతుంది, రేపు పడిపోతుంది. అందుకే స్టేబుల్ డిజిటల్ కరెన్సీస్ అవసరం. యూఎస్డిసిఈ అంటే స్టేబుల్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్. దీంతో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఈజీ అవుతాయి. ఫ్యూచర్‌లో డిజిటల్ పేమెంట్స్ వరల్డ్ స్కేల్ అయితే నెట్వర్క్ యూసేజ్ ఆటోమేటికల్లీ ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. మూడోది ఎంఎస్‌టి బడ్డీ ఏఐ. ఎంఎస్‌టి బడ్డీ ఏఐ ఇప్పుడు ప్రపంచం 2 టెక్నాలజీస్ వైపు వెళ్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్. ఇమాజిన్ చేయండి. ఈ 2 కంబైన్ అయితే ఫ్యూచర్ అప్లికేషన్స్ కంప్లీట్‌లీ చేంజ్ అవుతాయి. ఏఐ యూజర్‌కి ఆటోమేషన్ ఇస్తుంది. బ్లాక్ చైన్ సెక్యూరిటీ ఇస్తుంది. ట్రాన్స్‌పరెన్సీ ఇస్తుంది. స్పీడ్ ఇస్తుంది. ఎంఎస్‌టి ఇప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీస్ రెండిటిని కంబైన్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోండి. బిట్‌కాయిన్ దగ్గర వాలెట్ సిస్టమ్ ఇలా ఎర్లీ స్టేజ్‌లో లేదు. ఇథేరియం మొదట్లో ఈ లెవెల్ ప్రొడక్ట్స్ లేవు. కానీ ఎంఎస్‌టి ప్రారంభ స్టేజ్‌లోనే కంప్లీట్ ఈకోసిస్టమ్ బిల్డ్ చేస్తుంది. అంటే విజన్ ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఈరోజు ఇంకా ప్రొడక్ట్స్ ఎర్లీ స్టేజ్‌లోనే ఉన్నాయి. అంటే మనం బిగినింగ్‌లో ఉన్నాం. రేపు లాక్స్ ఆఫ్ పీపుల్ వాలెట్స్ యూజ్ చేస్తారు. ఏఐ టూల్స్ యూజ్ చేస్తారు. పేమెంట్స్ జరుగుతాయి. ఎక్స్‌చేంజ్ యాక్టివిటీ పెరుగుతుంది. అప్పుడు ఈ ఈకోసిస్టమ్ వాల్యూ ఎంతవుతుంది? ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఫేస్‌బుక్ ఎందుకు ఇంత పెద్దదయింది? గూగుల్ ఎందుకు ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది? యూపీఐ ఎందుకు ఇండియాలో రెవల్యూషన్ తీసుకొచ్చింది? ఒకే కారణం మాస్ అడాప్షన్. ఎక్కువ మంది యూజ్ చేస్తే టెక్నాలజీ పవర్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎంఎస్‌టి ఫ్యూచర్ అడాప్షన్ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తుందో తెలుసా? కాలేజెస్ నుంచి, యూనివర్సిటీస్ నుంచి. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ రేపటి డెవలపర్స్. ఈరోజు లెర్నర్స్ రేపటి బిల్డర్స్. ఈరోజు క్లాస్ రూమ్‌లో ఉన్నవాళ్ళు రేపటి టెక్నాలజీ క్రియేటర్స్. చూడండి, రెవా యూనివర్సిటీ, ఎంఐటీ, ఏడీటీ యూనివర్సిటీ, బీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, డీవై పాటిల్ యూనివర్సిటీ, అలాగే పారుల్ యూనివర్సిటీ, ఇలా ఇలాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌తో ఎంఓయూ సైన్ చేశారు. ఇది సింపుల్ పార్ట్నర్‌షిప్ కాదు. ఇది ఫ్యూచర్ ఈకోసిస్టమ్ బిల్డింగ్. సింపుల్‌గా అర్థం చేసుకోండి. ఆండ్రాయిడ్ ఎందుకు ఫాస్ట్‌గా గ్రో అయింది? ఎందుకంటే లక్షల డెవలపర్స్ యాప్స్ బిల్డ్ చేశారు. ఇథేరియం ఎందుకు పవర్‌ఫుల్ అయింది? ఎందుకంటే డెవలపర్స్ ఈకోసిస్టమ్ బిల్డ్ అయింది. డెవలపర్స్ ఎక్కువైతే అప్లికేషన్స్ ఎక్కువొస్తాయి. అప్లికేషన్స్ ఎక్కువైతే యూజర్స్ పెరుగుతారు. యూజర్స్ పెరిగితే ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. ట్రాన్సాక్షన్స్ పెరిగితే నెట్వర్క్ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి. వేల మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఫ్యూచర్‌లో ఎంఎస్‌టి ఈకోసిస్టమ్ మీద ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తే న్యూ అప్లికేషన్స్ వస్తాయి. స్టార్టప్స్ బిల్డ్ అవుతాయి. న్యూ యూజర్స్ వస్తారు. ఎంటైర్ ఈకోసిస్టమ్ ఆర్గానికల్లీ గ్రో అవుతుంది. ఇది అడ్వర్టైజ్‌మెంట్ గ్రోత్ కాదు. న్యాచురల్ అడాప్షన్ గ్రోత్. చాలామంది ప్రాజెక్ట్ చూసి ఒక మిస్టేక్ చేస్తారు. ఈరోజు ప్రైస్ ఎంత అని అడుగుతారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ క్వెషన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్‌లో ఎంతమంది యూజ్ చేస్తారు? ఎందుకంటే ఫ్యూచర్ ప్రైస్ డిసైడ్ చేసేది మార్కెట్ హైప్ కాదు, అడాప్షన్. ఎంఎస్‌టి టీమ్ చాలా క్లియర్‌గా అర్థం చేసుకుంది. ఫ్యూచర్ బ్లాక్ చైన్ వరల్డ్‌ని కంపెనీస్ మాత్రమే బిల్డ్ చేయవు. స్టూడెంట్స్ బిల్డ్ చేస్తారు. డెవలపర్స్ బిల్డ్ చేస్తారు. యంగ్ జనరేషన్ బిల్డ్ చేస్తుంది. అందుకే ఎడ్యుకేషన్ సెక్టార్ నుంచి ఈకోసిస్టమ్ స్టార్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి. షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్
మార్కెటింగ్ చేస్తాయి. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కమ్యూనిటీస్ బిల్డ్ చేస్తాయి. లెజెండరీ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్ జనరేషన్ని ట్రైన్ చేస్తాయి. ఎంఎస్టి ఇప్పుడు అదే చేస్తుంది. ఇప్పటి వరకు మనం టెక్నాలజీ గురించి మాట్లాడాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసాం, సెక్యూరిటీ చూసాం, ప్రోడక్ట్స్ చూసాం, గ్లోబల్ ఎక్స్పాన్షన్ చూసాం, కాలేజ్ అడాప్షన్ కూడా చూసాం. కానీ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇవన్నీ చివరికి మన ఫ్యూచర్ని ఎలా చేంజ్ చేస్తాయి? ఇప్పుడు అదే చూద్దాం. ఈ స్లైడ్ పేరు చూడండి, 2030 హారిజన్. అంటే 2030 నాటికి ఈ ఈకోసిస్టమ్ ఎక్కడ ఉండొచ్చు అన్న పెద్ద పిక్చర్. ఇక్కడ ప్రొజెక్టెడ్ వాల్యూ రేంజ్ $5 నుండి $6 వరకు పొటెన్షియల్ టార్గెట్. ఇప్పుడు చాలామంది వెంటనే అంటారు, ఇంత గ్రోత్ ఎలా పాసిబుల్? చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక బ్లాక్ చైన్ వాల్యూ ర్యాండమ్గా పెరగదు. టెలిగ్రామ్ గ్రూప్లో హైప్ వల్ల పెరగదు. యూట్యూబ్ వీడియోస్ వల్ల పెరగదు. రియల్ గ్రోత్ రావాలంటే 3 ఇంజన్స్ పనిచేయాలి. అవి ఇక్కడ క్లియర్లీ ఉన్నాయి. మొదటిది ట్రాన్సాక్షన్ వాల్యూమ్. సింపుల్గా రోడ్డు మీద ఎక్కువ వెహికల్స్ వెళ్తే టోల్ కలెక్షన్ ఎక్కువ అవుతుంది కదా. అలాగే బ్లాక్ చైన్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగితే నెట్వర్క్ యాక్టివిటీ పెరుగుతుంది. నెట్వర్క్ యాక్టివ్ అయితే ఈకోసిస్టమ్ వాల్యూ పెరుగుతుంది. ఈరోజు ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో వ్యాలెట్, ఎక్స్చేంజ్, పేమెంట్స్, కార్బన్ క్రెడిట్స్ అన్నీ లైవ్ అయితే రోజుకి మిలియన్స్ ట్రాన్సాక్షన్స్ పాసిబుల్ అవుతాయి. అది ఫస్ట్ గ్రోత్ ఇంజన్. రెండోది ప్రాజెక్ట్ ఆన్బోర్డింగ్. ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. సింపుల్గా చెప్పాలంటే, మన దగ్గర ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉందనుకోండి. ఒక్క షాప్ ఉంటే ఇన్కమ్ తక్కువ, 100 షాప్స్ ఓపెన్ అయితే ట్రాఫిక్ పెరుగుతుంది. అలాగే బ్లాక్ చైన్లో అదర్ ప్రాజెక్ట్స్ వచ్చి బిల్డ్ అవ్వాలి. దాన్నే ఆన్బోర్డింగ్ అంటారు. కొత్త స్టార్టప్స్, కొత్త అప్లికేషన్స్, కొత్త డెవలపర్స్, కొత్త బిజినెసెస్ అందరూ ఎంఎస్టి ఈకోసిస్టమ్ మీద బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే ఎంటైర్ నెట్వర్క్ డిమాండ్ పెరుగుతుంది. ఇది సెకండ్ గ్రోత్ ఇంజన్. మూడోది గ్లోబల్ ఎక్స్పాన్షన్. ఇది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఒక బిజినెస్ ఒక సిటీలో మాత్రమే ఉంటే గ్రోత్ లిమిటెడ్, కానీ వరల్డ్ వైడ్ ఎక్స్పాండ్ అయితే గ్రోత్ అన్లిమిటెడ్. ఇప్పుడు ఎంఎస్టి ఇండియాలో మాత్రమే ఫోకస్ చేయడం లేదు, ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి వెళ్తుంది, గ్లోబల్ పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేస్తుంది, ఇంటర్నేషనల్ ఈకోసిస్టమ్ క్రియేట్ చేస్తుంది. అంటే ఫ్యూచర్ మార్కెట్ సైజ్ చాలా పెద్దది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బిట్కాయిన్ మొదట్లో సెంట్స్లో ఉండేది, ఇథేరియం కొన్ని డాలర్స్లో ఉండేది. అప్పుడు చాలామంది పట్టించుకోలేదు, ఇది ఇంపాసిబుల్ అన్నారు. కానీ టెక్నాలజీ అడాప్షన్ వచ్చిన తర్వాత ప్రపంచం అదే అసెట్స్ కోసం పరిగెట్టింది. ఇప్పుడు ఒకసారి ఇమేజిన్ చేయండి, ఈరోజు మీరు స్మాల్ పొజిషన్ తీసుకున్నారు, కొన్ని ఫ్రాక్షన్స్ తీసుకున్నారు. 2030 నాటికి ఈకోసిస్టమ్ మ్యాసివ్గా గ్రో అయింది, ప్రోడక్ట్స్ లైవ్ అయ్యాయి, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వచ్చారు, గ్లోబల్ అడాప్షన్ పెరిగింది. అప్పుడు మీరు ఈరోజు డెసిషన్ గుర్తు చేసుకుంటారు. కానీ ఒక పెయిన్ఫుల్ ట్రూత్ చెప్తా, చాలామంది ఆపర్చునిటీస్ మిస్ అవ్వడానికి కారణం వాళ్ళు టెక్నాలజీ అర్థమయ్యేసరికి లేట్ అవుతుంది. సక్సెస్ కనిపించే వరకు వెయిట్ చేస్తారు, సక్సెస్ కనిపించిన తర్వాత ఎంట్రీ తీసుకుంటారు. అప్పటికే వెల్త్ క్రియేషన్ ఫేజ్ ముగిసిపోతుంది. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? ఫ్యూచర్ కనిపించక ముందే పొజిషన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, పెద్ద సంపద రేపటిలో కాదు, ఈరోజు తీసుకునే నిర్ణయంతో క్రియేట్ అవుతుంది అని. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, 2030లో ఈ ఈకోసిస్టమ్ పెద్దదైతే పీపుల్ ఒక మాట అంటారు, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ తీసుకొని ఉండాల్సింది. ఆ రిగ్రెట్ ఫ్యూచర్లో రాకూడదు. అంటే మనం ఈరోజే మనకి ఎన్ని వీలైతే అన్ని ఫ్రాక్షన్స్ బై చేసుకోవాలి. సో ఆస్క్ యువర్ సెల్ఫ్, 2030లో ఆపర్చునిటీ గురించి స్టోరీస్ వినాలా, లేక 2030లో సక్సెస్ స్టోరీస్లో మనమే ఉండాలా? ఫ్రెండ్స్ ఇప్పటి వరకు టెక్నాలజీ గురించి మాట్లాడాం, ఫ్యూచర్ ప్రోడక్ట్స్ చూసాం, 2030 విజన్ కూడా చూసాం. కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కాయిన్ కొనడం బెటరా లేక ఫ్రాక్షన్ ఓనర్షిప్ తీసుకోవడం బెటరా? ఎందుకంటే చాలామంది ఇక్కడే కన్ఫ్యూజన్ అవుతారు. ఇప్పుడు చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. మొదట ఒక నార్మల్ క్రిప్టో బయర్ని తీసుకుందాం. అతను కాయిన్ కొంటాడు, అతని హోప్ ఒక్కటే, ప్రైస్ పెరగాలి, ప్రైస్ పెరిగితే ప్రాఫిట్, ప్రైస్ పడిపోతే టెన్షన్. అంటే అతని ఇన్కమ్ సోర్స్ ఒక్కటే.
ప్రైస్ ఎప్రిషియేషన్ మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే ల్యాండ్ కొన్నట్టు ఏళ్ల తరబడి వెయిట్ చేయాలి, ఎప్పుడో ఒకరోజు ప్రైస్ పెరగాలి, అప్పుడే ప్రాఫిట్. ఇప్పుడు ఫ్రాక్షన్ ఓనర్ గురించి చూద్దాం. ఫ్రాక్షన్ ఓనర్ ఏం చేస్తున్నాడు? కాయిన్ కొనడం లేదు, బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఓనర్షిప్ తీసుకుంటున్నాడు. అంటే నెట్వర్క్ రన్ అవుతున్నంత కాలం రివార్డ్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ ఇన్కమ్ సోర్స్ ఒక్కటి కాదు, 3 రకాలు. మొదటిది సిస్టమ్ జనరేట్ చేసే రివార్డ్స్, రెండోది ఫ్యూచర్లో ప్రైస్ ఎప్రిషియేషన్, మూడవది ఫ్యూచర్లో ఇప్పుడు తక్కువ ప్రైస్ దగ్గర కొనే ఫ్రాక్షన్స్ హై ప్రైస్ దగ్గర సేల్ లేదా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక అపార్ట్మెంట్ కొన్నారనుకోండి, మీరు అది ఖాళీగా ఉంచితే ఫ్యూచర్లో ప్రైస్ పెరిగితే మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. కానీ అదే అపార్ట్మెంట్ రెంట్కి ఇచ్చేస్తే ప్రతి నెల రెంట్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ ఫ్యూచర్లో ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. అంటే డబుల్ బెనిఫిట్. కాయిన్ హోల్డర్ సిచ్యువేషన్ ఏంటి? ప్రైస్ పెరిగే వరకు వెయిట్ చేయాలి. ఫ్రాక్షన్ ఓనర్ సిచ్యువేషన్ ఏంటి? సిస్టమ్ రన్ అవుతున్నంత కాలం షేర్ వస్తుంది, ప్లస్ ఫ్యూచర్ వాల్యూ అప్రిషియేషన్ కూడా ఉంటుంది. ఫ్రాక్షన్ ఫ్యూచర్లో సేల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్, మనలో చాలామంది పెట్రోల్ బంకులకి వెళ్తాం, పెట్రోల్ కొంటాం, అది కాయిన్ బయ్యర్. కానీ పెట్రోల్ బంక్ ఓనర్ ఎవరు? రోజు బిజినెస్ నుంచి ఇన్కమ్ తీసుకుంటాడు, అది ఫ్రాక్షన్ ఓనర్. చాలామంది రిచ్ ఎందుకు అవుతారో తెలుసా? వాళ్ళు ప్రోడక్ట్స్ కొనరు, సిస్టమ్స్ ఓన్ చేస్తారు. ఆర్డినరీ పీపుల్ కన్జ్యూమర్స్, స్మార్ట్ పీపుల్స్ ఓనర్స్. ఇక్కడ టేబుల్లో ఒక ముఖ్యమైన విషయం చూడండి. స్టాండర్డ్ కాయిన్ బయ్యర్ రోల్ ఏమిటి? స్పెక్యులేటర్. ఇక్కడ స్టాండర్డ్ కాయిన్ బయ్యర్ రోల్ స్పెక్యులేటర్, అంటే గెస్ చేస్తున్నాడు, రేపు పెరుగుతుందేమో. ఫ్రాక్షన్ ఓనర్ రోల్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్, అంటే సిస్టంలో షేర్ హోల్డర్. డిఫరెన్స్ చాలా పెద్దది. ఇప్పుడు ఇమేజిన్ చేయండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరు కాయిన్ కొన్నారు, ఇంకొకరు ఫ్రాక్షన్ తీసుకున్నారు. 3 years తర్వాత ఈకో సిస్టమ్ బాగా పెరిగింది, కాయిన్ హోల్డర్స్కి ప్రైస్ ఎప్రిషియేషన్ వచ్చింది. కానీ ఫ్రాక్షన్ ఓనర్స్కి డైలీ రివార్డ్స్ కూడా వచ్చాయి, ప్లస్ ప్రైస్ గ్రోత్ కూడా వచ్చింది. అంటే వెల్త్ మల్టిప్లికేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఒక రూల్ ఫాలో అవుతారు. డోంట్ బై వాట్ పీపుల్ యూజ్, ఓన్ వాట్ పీపుల్ డిపెండ్ ఆన్. బిట్ కాయిన్ యూజర్స్ కాయిన్ కొనుగోలు చేస్తారు, బట్ మైనర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్ చేస్తారు. ఇథేరియం యూజర్స్ ట్రాన్సాక్షన్ చేస్తారు, బట్ వ్యాలిడేటర్స్ రివార్డ్స్ ఎర్న్ చేస్తారు. ఎంఎస్టీలో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ లాజిక్. ఇప్పుడు మీరు డిసైడ్ చేయాలి, క్రౌడ్ చేసే పని చేయాలా, కాయిన్ కొనాలి, హోప్తో వెయిట్ చేయాలి, లేక స్మార్ట్ ఇన్వెస్టర్స్ చేసే పని చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్షిప్ తీసుకోవాలి, సిస్టంతో కలిసి గ్రో అవ్వాలి. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, కాయిన్ బయర్స్ మార్కెట్ని ఫాలో అవుతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్స్ మార్కెట్ని బిల్డ్ చేస్తారు. ఈరోజు మీరు ఒక ఫ్రాక్షన్ తీసుకోవడం అంటే కాయిన్ కొనడం కాదు, ఫ్యూచర్ డిజిటల్ ఎకానమీలో ఒక పీస్ ఓనర్షిప్ తీసుకోవడం. క్వశ్చన్ ఒకటే, మనం బయ్యర్గా ఉండాలా లేదా ఓనర్గా మారాలా? సాధారణ వ్యక్తులు ప్రైస్ పెరగాలని ఎదురు చూస్తారు, అసలైన ఇన్వెస్టర్స్ సిస్టంలో ఓనర్షిప్ తీసుకొని వెల్త్ జనరేట్ చేస్తారు. సీరియస్ టెక్నాలజీ కంపెనీస్ ఏం చేస్తాయి? కంటిన్యూస్ అప్గ్రేడ్స్, కంటిన్యూస్ డెవలప్మెంట్, కంటిన్యూస్ ఇన్నోవేషన్. ఎందుకంటే టెక్నాలజీ వరల్డ్లో ఒక రూల్ ఉంది, ఎవరు ఇంప్రూవ్ అవ్వరో వాళ్ళు డిసపియర్ అవుతారు. ఎంఎస్టీ ఇప్పుడు అదే ఇంప్రూవ్మెంట్స్ ఫేజ్లో ఉంది. మొదటిగా చూడండి, డెంకన్ అప్గ్రేడ్ జూన్ 2026లో జరిగింది. ఇది టెక్నికల్గా చాలామందికి తెలీదు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్తా, మీరు మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తారు, కొన్ని రోజులకు సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది. ఎందుకు? ఫోన్ ఫాస్ట్ అవ్వడానికి, బ్యాటరీ ఇంప్రూవ్ అవ్వడానికి, సెక్యూరిటీ ఇంప్రూవ్ కావడానికి, అండ్ బగ్స్ రిమూవ్ కావడానికి. అలాగే బ్లాక్ చైన్లో కూడా సేమ్ కాన్సెప్ట్, దీనినే అప్గ్రేడ్ అంటారు. ఈ డంకన్ అప్గ్రేడ్ వల్ల ఏమవుతుంది? నెట్వర్క్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రాన్సాక్షన్స్ ఇంకా ఫాస్ట్గా ప్రాసెస్ అవుతాయి, సెక్యూరిటీ లేయర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఫ్యూచర్లో ఎక్కువ యూజర్స్ వచ్చినా సిస్టమ్ హ్యాండిల్ చేయగలదు,
స్కేలబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్గా ఈరోజు 1000 మంది యూజ్ చేస్తున్న సిస్టమ్ రేపు 10 లక్షల మంది యూజ్ చేసినా స్మూత్గా రన్ అవ్వాలి. దానికోసమే ఈ అప్గ్రేడ్స్. ఇప్పుడు రెండోది ఎంఎస్టి స్కాన్. ఎంఎస్టి స్కాన్ చాలా మందికి ఇది టెక్నికల్గా తెలియకపోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేస్తారు కదా, ఎంత బ్యాలెన్స్ ఉంది, మనీ ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వచ్చింది, అన్నీ చూడగలుగుతారు. బ్లాక్ చైన్లో కూడా అలాంటి ట్రాన్స్పరెన్సీ టూల్ అవసరం. దాన్నే బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ అంటారు. ఇక్కడ ఎంఎస్టి స్కాన్ అదే పని చేస్తుంది. ఎంఎస్టి స్కాన్ ద్వారా ఏం చూడొచ్చు? నెట్వర్క్ హెల్త్ చూడొచ్చు, ట్రాన్సాక్షన్ స్టేటస్ చూడొచ్చు, వ్యాలెట్ యాక్టివిటీ, బ్లాక్ క్రియేషన్ డీటెయిల్స్, ఎంటైర్ బ్లాక్ చైన్ లైవ్ యాక్టివిటీ. అంటే సిస్టమ్ ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది. ఎవ్రీథింగ్ విజిబుల్, నథింగ్ హిడెన్. ఒక ప్రాజెక్ట్ జెన్యూనా కాదా ఎలా తెలుస్తుంది తెలుసా? డెవలప్మెంట్ యాక్టివిటీ చూసి. అప్డేట్స్ వస్తున్నాయా, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుందా, న్యూ టూల్స్ లాంచ్ అవుతున్నాయా, కమ్యూనిటీకి ట్రాన్స్పరెన్సీ ఇస్తున్నారా, ఇవి చూస్తే సీరియస్ ప్రాజెక్ట్స్నా కాదా తెలుస్తుంది. బిట్కాయిన్ ఎందుకు సర్వైవ్ అయింది? కంటిన్యూస్ డెవలప్మెంట్. ఈథేరియం ఎందుకు పవర్ఫుల్ అయింది? రెగ్యులర్ అప్గ్రేడ్స్. సొలానా ఎందుకు ఫాస్ట్గా గ్రో అయింది? టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్. అదే ఇప్పుడు ఎంఎస్టీలో జరుగుతుంది. టీమ్ ఫ్యూచర్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ స్ట్రాంగ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా తెలుసు, ఫ్యూచర్లో ఈకోసిస్టమ్ గ్రో అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ఫుల్గా ఉండాలి. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మార్కెటింగ్తో ప్రాజెక్ట్ లాంచ్ చేయొచ్చు, కానీ టెక్నాలజీతోనే ప్రాజెక్ట్ సర్వైవ్ అవుతుంది. యాడ్స్తో పీపుల్ అట్రాక్ట్ చేయొచ్చు, కానీ స్ట్రాంగ్ డెవలప్మెంట్తోనే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. చాలామంది ప్రాజెక్ట్ ప్రైస్ మాత్రమే చూస్తారు. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చూస్తారు? డెవలప్మెంట్ యాక్టివిటీ. ఎందుకంటే ప్రైస్ నేటిని చూపిస్తుంది, డెవలప్మెంట్ రేపటిని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. టెక్నాలజీ స్ట్రాంగ్గా ఉండడం సరిపోతుందా? లేదు. ప్రపంచంలో ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా పీపుల్కి తెలియకపోతే గ్రోత్ ఉండదు. అందుకే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ మాస్ అవేర్నెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బిట్కాయిన్ 2009లో వచ్చింది, కానీ ప్రపంచం దాని గురించి పెద్దగా తెలియదు ప్రపంచానికి. కొంతమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. వాళ్ళు క్వైట్లీ అక్యుములేట్ చేశారు. తర్వాత అవేర్నెస్ పెరిగింది, మీడియా మాట్లాడింది, యూట్యూబ్ మాట్లాడింది, న్యూస్ ఛానల్స్ మాట్లాడాయి. అప్పుడు ప్రపంచం పరిగెత్తింది, కానీ అప్పటికే ప్రైస్ ఆల్రెడీ ఎక్స్ప్లోడ్ అయిపోయింది. అదే ఇప్పుడు ప్రతి బిగ్ ప్రాజెక్ట్ జర్నీలో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ టెక్నాలజీ బిల్డ్, సెకండ్ స్టేజ్ ఈకోసిస్టమ్ బిల్డ్, థర్డ్ స్టేజ్ అవేర్నెస్ బిల్డ్. ఎంఎస్టీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అవేర్నెస్ ఎక్స్పాన్షన్ స్టేజ్లో ఉంది. చూడండి, ఇప్పటికే క్యాంపెయిన్స్ యాక్టివ్గా రన్ అవుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, కేరళ, జమ్మూ, జైపూర్, వెస్ట్ బెంగాల్, ఇంకా చాలా ప్లేసెస్లో కమ్యూనిటీ బిల్డింగ్ జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇంత అవేర్నెస్ ఎందుకు బిల్డ్ చేస్తున్నారు? ఎందుకంటే ఈకోసిస్టమ్ రెడీ అవుతుంది, పీపుల్కి ఇన్ఫర్మేషన్ చేరాలి, కమ్యూనిటీ గ్రో కావాలి, అడాప్షన్ ఎక్స్పాండ్ కావాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయింది అనుకోండి, మాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా పీపుల్కి తెలియకపోతే బిజినెస్ రాదు. అందుకే అడ్వర్టైజింగ్ చేస్తారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, క్రౌడ్ తీసుకొస్తారు. క్రౌడ్ పెరిగితే బిజినెస్ వాల్యూ పెరుగుతుంది. బ్లాక్ చైన్ ఈకోసిస్టంలో కూడా సేమ్ లాజిక్. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఈరోజు కొన్ని వేల మంది మాత్రమే తెలుసు, కొన్ని వేల మందికి మాత్రమే. రేపు లక్షల మందికి తెలుసుకుంటారు. ల్యాక్స్ నుండి మిలియన్స్కి వెళ్తుంది. అప్పుడు డిమాండ్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఫ్రాక్షన్స్ అవైలబిలిటీ తగ్గుతుంది, అవైలబిలిటీ తగ్గితే ప్రైస్ పెరుగుతుంది. చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు, పబ్లిక్కి ఫుల్ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటారు. అప్పుడు ఆపర్చునిటీ చీప్గా ఉండదు, ఎర్లీ అడ్వాంటేజ్ ఉండదు. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? క్రౌడ్ వచ్చే ముందు పొజిషన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, మాస్ అవేర్నెస్ వచ్చిన తర్వాత గ్రోత్ స్పీడ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, టుడే అవేర్నెస్ లిమిటెడ్, టుమారో అవేర్నెస్ నేషనల్ లెవెల్, నెక్స్ట్ గ్లోబల్ అవేర్నెస్ పాసిబుల్. ఈరోజు ఇన్ఫర్మేషన్ కొద్ది మందికి ఉంది, రేపు సేమ్ ఇన్ఫర్మేషన్ మిలియన్స్కి వెళ్తుంది. అప్పుడు సేమ్ ఫ్రాక్షన్ ప్రైస్ సేమ్గా ఉంటుందా? ఇంపాసిబుల్. హిస్టరీలో బిగ్గెస్ట్ మనీ ఎప్పుడు క్రియేట్ అయింది తెలుసా? పబ్లిక్కి తెలిసే ముందు.
బిట్ కాయిన్ గురించి 2010లో తెలిసిన వాళ్ళు వెల్త్ క్రియేట్ చేశారు. ఇథేరియం గురించి ఎర్లీ స్టేజ్లో తెలిసిన వాళ్ళు వెల్త్ క్రియేట్ చేశారు. పబ్లిక్ హైప్ వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఆపర్చునిటీ తీసుకోలేదు, ఎక్స్పెన్సివ్ ఎంట్రీ మాత్రమే తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంఎస్టి స్లోలీ అవేర్నెస్ బిల్డ్ చేస్తుంది, కమ్యూనిటీస్ బిల్డ్ అవుతున్నాయి, డిఫరెంట్ స్టేట్స్లో ఎక్స్పాన్షన్ జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇది చాలా పవర్ఫుల్ సైన్, ఎందుకంటే గ్రోత్ స్లోగా మొదలైందని అర్థం. ఇప్పటి వరకు మనం అన్నీ చూసాం. టెక్నాలజీ స్ట్రాంగ్గా ఉందని చూసాం, సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉందని చూసాం, ప్రొడక్ట్స్ బిల్డ్ అవుతున్నాయని చూసాం, గ్లోబల్ రికగ్నిషన్ స్టార్ట్ అయిందని చూసాం, అవేర్నెస్ ఎక్స్పాండ్ అవుతుందని చూసాం. కానీ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఈరోజు డెసిషన్ తీసుకోవాలి, ఎందుకు వెయిట్ చేయకూడదు? ఇప్పుడు అదే ఆన్సర్. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచంలో వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవ్వరు ఆపర్చునిటీ ప్రూవ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళ లేదు, ఆపర్చునిటీ ప్రూవ్ అవ్వక ముందే ఎంట్రీ తీసుకున్న వాళ్ళు. ఇక్కడ చూడండి, జూన్ 2027 ఎక్స్చేంజ్ లిస్టింగ్ షెడ్యూల్డ్. చాలా మందికి సింపుల్గా చెప్తా, ఎక్స్చేంజ్ లిస్టింగ్ అంటే ఏంటి? మీరు కంపెనీ షేర్ కొనాలంటే స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అవ్వాలి కదా, అలాగే క్రిప్టోలో పబ్లిక్ బయ్యింగ్ మ్యాసివ్ స్కేల్లో జరగాలి అంటే ఎక్స్చేంజ్ లిస్టింగ్ అవసరం. అంటే ఈరోజు లిమిటెడ్ పీపుల్కి తెలిసిన ఈకోసిస్టమ్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ తర్వాత ప్రపంచానికి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈరోజు ఆపర్చునిటీ గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు, కానీ జూన్ 2027 తర్వాత ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయింది, ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ చూడడం స్టార్ట్ చేస్తారు, డిమాండ్ పెరుగుతుంది, బయ్యింగ్ ప్రెజర్ పెరుగుతుంది. అప్పుడు ఈరోజు ప్రైస్ సేమ్ ఉంటుందా? నెవర్ ఉండదు. ఇప్పుడు రెండో పాయింట్ చూడండి, ఎర్లీ ప్రైసింగ్. ఇది చాలా డేంజరస్ పాయింట్. కరెంట్ ఫ్రాక్షన్ ప్రైసింగ్, ఎర్లీ స్టేజ్ ప్రైసింగ్ అంటే ఫ్యూచర్ మార్కెట్ వాల్యుయేషన్ రిఫ్లెక్ట్ కాలేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మీరు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ల్యాండ్ కొన్నారనుకోండి, ఈరోజు వాల్యూ తక్కువ ఉంటుంది, కానీ అక్కడ ఎయిర్పోర్ట్ అనౌన్స్ అయింది, మెట్రో అనౌన్స్ అయింది, డెవలప్మెంట్ మొదలైంది, అప్పుడు ల్యాండ్ ప్రైస్ సడన్లీ జంప్ అవుతుంది. ఎందుకు? ఫ్యూచర్ వాల్యూ కనిపించింది. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఈరోజు ఈకోసిస్టమ్ బిల్డింగ్ స్టేజ్లో ఉంది, టెక్నాలజీ బిల్డింగ్ స్టేజ్లో ఉంది, అవేర్నెస్ బిల్డింగ్ స్టేజ్లో ఉంది, అంటే కరెంట్ ప్రైసింగ్ ఫ్యూచర్ పొటెన్షియల్ని రిఫ్లెక్ట్ చేయడం లేదు. మూడోది ఆపరేషనల్ ఈల్డ్. ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు, లిస్టింగ్ అయిన తర్వాత కొంటాను అంటారు, కానీ వాళ్ళు ఒక థింగ్ మిస్ అవుతున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్చేంజ్ లిస్టింగ్కి ముందే రివార్డ్స్ జనరేట్ చేస్తుంది, అంటే సిస్టమ్ ఆల్రెడీ వర్కింగ్, బ్లాక్ చైన్ ఆల్రెడీ ప్రొడక్షన్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరు ఈరోజు ఫ్రాక్షన్ తీసుకున్నారు, ఇంకొకరు లిస్టింగ్ తర్వాత తీసుకున్నారు. లిస్టింగ్ తర్వాత తీసుకున్న వ్యక్తి హయ్యర్ ప్రైస్ పే చేస్తాడు, కానీ ఈరోజు తీసుకున్న వ్యక్తి అప్పటి వరకు రివార్డ్స్ కూడా ఎర్న్ చేస్తాడు. అంటే డబుల్ అడ్వాంటేజ్, చీప్ ఎంట్రీ, ఎర్లీ రివార్డ్స్. హిస్టరీలో చాలామంది సేమ్ మిస్టేక్ రిపీటెడ్లీ చేస్తూ ఉంటారు. బిట్ కాయిన్ $1 ఉన్నప్పుడు వెయిట్ చేశారు, ఇథేరియం $10 ఉన్నప్పుడు వెయిట్ చేశారు, సొలానా ఎర్లీ స్టేజ్లో ఇగ్నోర్ చేశారు, తర్వాత ప్రైస్ 100 టైమ్స్ పెరిగాక రిగ్రెట్ అయ్యారు. ఇప్పుడు ఒక్క సీన్ ఇమేజిన్ చేయండి, ట్రైన్ స్టేషన్లో, ఐ మీన్ రైల్వే స్టేషన్లో మీరున్నారు, ట్రైన్ రెడీగా ఉంది, డోర్ ఓపెన్ అయింది, అనౌన్స్మెంట్ కూడా అయింది, పీపుల్ ఆల్రెడీ బోర్డింగ్ చేస్తున్నారు, మీరు మాత్రం ప్లాట్ఫామ్ మీద నిలబడి కొంచెం వెయిట్ చేస్తాను అంటున్నారు. 2 నిమిషాల తర్వాత డోర్ క్లోజ్ అయింది, ట్రైన్ వెళ్ళిపోతుంది, తర్వాత విచారిస్తూ విచారణే మిగులుతుంది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, రేపు ఆపర్చునిటీ ఉండొచ్చు, కానీ ఈరోజు ఉన్న అడ్వాంటేజ్ తిరిగి రాదు. రేపు మీరు కొనొచ్చు, కానీ సేమ్ ప్రైస్కి రాదు. అండ్ రేపు మీరు ఎంటర్ అవ్వచ్చు, కానీ ఎర్లీ పొజిషన్తో కాదు. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఒక రూల్ ఫాలో అవుతారు, ఇఫ్ ద ఫ్యూచర్ ఈజ్ విజిబుల్ యు ఆర్ ఆల్రెడీ లేట్. బిగ్ మనీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఫ్యూచర్ ఇంకా కంప్లీట్లీ విజిబుల్ కాకముందు. ఈరోజు మీరు ఒక డెసిషన్ తీసుకుంటే చీప్ ప్రైసింగ్ సెక్యూర్ అవుతుంది, ఆపరేషనల్ రివార్డ్స్ స్టార్ట్ అవుతాయి, ఫ్యూచర్ లిస్టింగ్ అడ్వాంటేజ్ వస్తుంది, మాస్ అడాప్షన్ ముందు ఎంట్రీ వస్తుంది. సో ఫైనల్ క్వశ్చన్, 2027లో ఎక్స్చేంజ్ లిస్టింగ్ తర్వాత క్రౌడ్తో కలిసి పరిగెడతాలా, లేక క్రౌడ్ రాకముందే స్మార్ట్ పొజిషన్ తీసుకోవాలా?
ఓన్ ద ఫ్యూచర్. ఫ్రెండ్స్, గత 30-40 నిమిషాలుగా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మనం ఒక కాయిన్ గురించి మాట్లాడలే, ఒక ఆర్డినరీ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడలేదు, ఒక కంప్లీట్ ఫ్యూచర్ టెక్నాలజీ ఈకోసిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. మనం చూసిందేంటి? స్ట్రాంగ్ బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. లిమిటెడ్ 21 నోట్స్ మాత్రమే ఉన్నాయి. సిస్టమ్ ఆల్రెడీ రివార్డ్స్ జనరేట్ చేస్తుంది. ఫ్యూచర్లో హ్యాల్వింగ్ వస్తుంది. సప్లై గ్రాడ్యువల్లీ తగ్గుతుంది. సెక్యూరిటీ ఆడిట్స్ కంప్లీట్ అయ్యాయి. గ్లోబల్ రికగ్నిషన్ స్టార్ట్ అయింది. ప్రోడక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. యూనివర్సిటీస్ ఈకోసిస్టమ్ జాయిన్ అవుతున్నాయి. టెక్నాలజీ అప్గ్రేడ్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఇండియా అంతటా అవేర్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్చేంజ్ లిస్టింగ్ ఫ్యూచర్లో ఉంది. ఇప్పుడు నేను మీతో ఒక క్వశ్చన్ షేర్ చేయాలనుకుంటున్నా. లైఫ్లో వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు? రోజు కష్టపడి పని చేసిన వాళ్ళ? లేదు. సరైన సమయంలో సరైన సిస్టంలో పొజిషన్ తీసుకున్న వాళ్ళు. 1995లో ఇంటర్నెట్ వచ్చింది. కొంతమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. ఈరోజు వాళ్ళు బిలియనర్స్. 2009లో బిట్కాయిన్ వచ్చింది. చాలామంది నవ్వారు, కొంతమంది నమ్మారు. ఈరోజు వాళ్ళు ఫైనాన్షియల్లీ ఫ్రీ. 2015లో ఇథేరియం వచ్చింది. చాలామంది దాన్ని పట్టించుకోలేదు. ఎర్లీ బిలీవర్స్ వెల్త్ క్రియేట్ చేశారు. ఇప్పుడు 2026లో మన ముందు ఇంకో ఆపర్చునిటీ నిలబడింది. బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్షిప్. ఈసారి కూడా ప్రపంచం మొత్తం ఇంకా ఫుల్లీ అవేర్ కాలేదు, కానీ సిగ్నల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. టెక్నాలజీ బిల్డ్ అవుతుంది, అడాప్షన్ బిల్డింగ్ అవుతుంది, డిమాండ్ స్లోలీ బిల్డ్ అవుతుంది. ఒక పెయిన్ఫుల్ ట్రూత్ చెప్తా. మనలో చాలామంది ఆపర్చునిటీస్ మిస్ అవ్వడానికి కారణం నాలెడ్జ్ లేకపోవడం కాదు, డెసిషన్ డిలే చేయడం. మనం ఎప్పుడూ ఒక మాట అంటాం, కొంచెం వెయిట్ చేద్దాం, చూద్దాం, లేటర్ డిసైడ్ అవుదాం. కానీ హిస్టరీలో బిగ్గెస్ట్ వెల్త్ డెస్ట్రాయ్ చేసింది మార్కెట్స్ కాదు, డిలే. ఇమేజిన్ చేయండి, 2030 వచ్చేసింది. బ్లాక్ చైన్ ప్రపంచంలో మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. ఎంఎస్టీ ఈకోసిస్టమ్ బాగా పెరిగింది. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. ఫ్రాక్షన్స్ డిమాండ్ మ్యాసివ్గా పెరిగింది. అప్పుడు మీరు వెనక్కి చూసి ఒక మాట అనుకుంటారు, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ తీసుకొని ఉండాల్సింది. ఆ రిగ్రెట్ ఫ్యూచర్లో రాకూడదు. రిమెంబర్ వన్ థింగ్, సాధారణ మనుషులు ప్రోడక్ట్స్ కొంటారు, స్మార్ట్ పీపుల్ అసెట్స్ కొంటారు. కానీ ట్రూలీ వెల్దీ పీపుల్ ఏం చేస్తారు తెలుసా? సిస్టమ్స్ ఓన్ చేస్తారు. ఎందుకంటే ప్రోడక్ట్స్ ఎక్స్పైర్ అవుతాయి, అసెట్స్ ఫ్లక్చువేట్ అవుతాయి, కానీ సిస్టమ్స్ వెల్త్ కంటిన్యూస్లీ క్రియేట్ చేస్తాయి. ఈరోజు మీరు ఫ్రాక్షన్ కొనడం లేదు, మీరు ఒక డిజిటల్ ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఓనర్షిప్ తీసుకుంటున్నారు. మీ ఫ్యూచర్కి ఫౌండేషన్ వేస్తున్నారు. మీ ఫ్యామిలీకి లాంగ్ టర్మ్ పొజిషనింగ్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చివరిగా ఒక్కటే అడుగుతా, 5 సంవత్సరాల తర్వాత 2030లో మీరు ఆడియన్స్లో కూర్చొని సక్సెస్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? లేక ఆ సక్సెస్ స్టోరీలో మీ పేరు ఉండాలనుకుంటున్నారా? డెసిషన్ టుడే డిసైడ్స్ ఫ్యూచర్ టుమారో. గుర్తుంచుకోండి, అవకాశం వచ్చినప్పుడు అందరూ చూస్తారు, కానీ అవకాశం విలువ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే జీవితాన్ని మార్చుకుంటారు. ఈరోజు మనం లేట్ కాదు, కానీ ఫర్ ఎవర్ ఎర్లీ కూడా కాదు. విండో ఇంకా ఓపెన్లోనే ఉంది, కానీ ఫర్ ఎవర్ ఓపెన్ ఉండదు. సో ఫ్రెండ్స్, డోంట్ జస్ట్ బై ఎ కాయిన్, డోంట్ జస్ట్ ఫాలో ద క్రౌడ్. ఓన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ ద సిస్టమ్, ఓన్ ద ఫ్యూచర్. రేపు ఆపర్చునిటీ ఉండొచ్చు, కానీ ఈరోజు ఉన్న అడ్వాంటేజ్ మళ్ళీ జీవితంలో రాకపోవచ్చు. ఎంఎస్టీ ఫ్రాక్షనల్ ఓనర్షిప్. ఫ్యూచర్ని చూడొద్దు, ఫ్యూచర్లో భాగం అవ్వండి. ఇప్పటికే అర్థం చేసుకున్న వాళ్ళు ఒక విషయం గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ అడగచ్చు, డిస్కషన్ చేసుకోవచ్చు, కానీ ఆ ఆపర్చునిటీ వెయిట్ చేయదు. ఎర్లీ డెసిషన్ మ్యాక్సిమం అడ్వాంటేజ్. ఈరోజు పొజిషన్ తీసుకున్న వాళ్ళు రేపు అదర్స్కి ఎగ్జాంపుల్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.